నేను తినేసాను, నువ్వు తిను. ఏంటే ఆఫీస్కి వెళ్తున్నావా? అవునండి, పనుంది. అంటే అయిపోయిందా? లేదండి, పెయిన్ ఉంది. వేరే దారిలాగే పనికి వెళ్తున్నాను. లీవ్ ఎక్కువగా పెట్టకూడదు కదా. ఏయ్, ఏంటే ప్రతి నెల 3 రోజులే కదా ఈ కారణం చెప్తూ ఉంటావు, ఇప్పుడేమైందే? లేదండి, అబార్షన్ అయినప్పటి నుండి కొన్నిసార్లు 5 డేస్ నుండి 7 డేస్ అవుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాగే అవుతుంది. ఏంటి 7 రోజులా? ఏంటే కథలు చెప్తున్నావు? కాదు, నేను ఈ కంటికి తింగరోడ్లా కనిపిస్తున్నానా? ఏమండి, ఎందుకండి ఇంతలా కోపడుతున్నారు? దీనికి నేనేం చేయగలనండి? ఏయ్, ఇలా ప్రతిదానికి ఎచ్చి నన్ను మోసం చేయాలని చూడకు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పద, ఈ రోజుతో నీకు ఈ ప్రాబ్లం సరైపోవాలి. పద, లేదంటే నాకు వచ్చే కోపానికి నేను చంపేస్తాను. పద. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? రాను రాను మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అవునే, వేస్తుంది. పిల్లల్ని కనే అర్హత లేదు, నన్ను ఎలా సంతోషంగా ఉంచుకోవాలో కూడా తెలియదు. అలాంటప్పుడు నన్ను చూస్తే భయంగానే ఉంటుందే. చాలా ఆపరా, అన్నిటికీ నన్నే కారణంగా చూపిస్తున్నావు. దీనికి నువ్వు ఓ కారణం. ఇప్పుడేంటే నేను మగాడిని కాదంటావా? నిన్ను వదలరా. ఎంత ధైర్యం నీకు? వదలు, వదలరా. వదలు, వదలుకుంటున్నానా? వదలు. రేయ్, వదలరా. ఏంట్రా ఇదంతా? ఏం చేస్తున్నావు? అత్తయ్య, మా, అదే నన్ను. ఏయ్, నా కోడల గురించి నాకు తెలీదారా? ఇది మేలిన్ బంగారం రా. ఓ, ప్రతిదీ నీకు చెప్తూనే ఉందా? రే, నోరు ముయ్యరా. నాకు తెలీదా నీ గురించి? నేను నిన్ను కన్న తల్లినిరా. నిన్న నైట్ దీంతో మాట్లాడినప్పుడు కూడా నీ గురించి అడిగానురా. మా వారు నన్ను బాగా చూసుకుంటున్నారు, నేను అడిగినంత కొనిస్తున్నారు, నీ గురించి గొప్పగానే చెప్పింది. నీ గురించి ఒక్కరోజు కూడా ఏ లోటు తను చెప్పలేదు. కాని తన మాటల్లోనే నాకు అర్థమైంది ఇక్కడేదో సరిగ్గా లేదని. సరే, ఏంటో చూద్దామని వస్తే నువ్వు తన గొంతు పట్టుకొని నులుగుతున్నావు. ఏంటిదమ్ముదా? ఇప్పుడు వీడు ఏం చేశాడో నువ్వు నాకు చెప్పాలి. అదేం లేదత్తయ్య. ఉమ్, ఆయన ఒక పని చేయమని చెప్పారు, అది నేను మర్చిపోయాను. అందుకే ఊరికే నా మెడ పట్టుకున్నారు, అంతే. అది ఇంకేం లేదు. అముదా, నువ్వు నన్ను అమ్మగా అనుకుంటున్నావంటే దాచుకుంటా నిజం చెప్పు. నిజం ఏంటో చెప్పు. నాకు చాలా కష్టంగా ఉంది అత్తయ్య. ఇకపై నువ్వు ఇక్కడ ఉండద్దమ్మా. నువ్వు నాతో పాటు వచ్చే. వీడు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటేనే వీడికి అర్థం అవుతుంది. అయ్యో అత్తయ్య, అదేం వద్దు అత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్. ఇలా చూడు అముదా, నువ్వు చూసుకున్నది చాలు, నువ్వు ఓర్చుకున్నది చాలు. నేను చెప్పేది మాత్రం విను. అమ్మా, ఉమ్, నువ్వు అనవసరంగా పెద్ద తప్పు చేస్తున్నావు. అవునరా, దీన్ని నీకు కట్టబెట్టాను కదా, అదే నేను చేసిన పెద్ద తప్పు. అముదా, వెళ్ళి నీ బట్టలు తీసుకురా, వెళదాం. అత్తయ్య వద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఏయ్, నేను చెప్పిన మాట వినవా? అయ్యో, సరే వెళ్దాం అత్తయ్య. హే, ఏంటి వెళ్ళిపోతానంటున్నావు? అముదా, నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఇదిగో వస్తున్నాను అత్తయ్య. ఉమ్. రేయ్, ఆ? ఇలా రారా. రేయ్, రమ్మంటున్నానా? ఆ. నువ్వు వచ్చిన పని సక్రమంగా చేసావు కదా, ఇంకేంటి? ఉమ్. రేయ్, నేను మీ నాన్న వదిలేసి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? నాకేం తెలుసు? నేను ఎన్నోసార్లు నిన్ను అడిగాను, నువ్వు చెప్పనే లేదు. అయినా దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పు? సంబంధం ఉందిరా. ఇన్ని రోజులు చెప్పే సమయం రాలేదు.
ఇలా చూడు బాబు, జీవితంలో ఎప్పుడూ భావాలు, బాధ, ప్రేమ, తపన ఇవన్నీ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువ. ఇది ముందు నువ్వు అర్థం చేసుకో. కానీ అది తను అన్ని చోట్ల చూపించలేదు. ఇలా చూడ్రా, నాకు మీ నాన్నగారంటే ఎంతో ప్రేమ. ఆయనంటే నాకు ఎంతో ప్రాణంరా. అంత ఇష్టం ఆయనంటే. ఆయన నా మీద ప్రేమగానే ఉన్నారని నమ్మేదాన్ని. కానీ నువ్వు పుట్టిన తర్వాతే నాకు తెలిసింది మీ నాన్న అలా కారని. కన్న కొడుకువి నీతో చెప్పడంలో తప్పులేదురా. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావురా. ఆయనకిప్పుడు ఒకటిగానే ఉండాలని ఆశరా. కానీ దానికి శరీరం, మనసు అంగీకరించాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నిజమైన సంతోషం దొరకదురా. నాకు పీరియడ్స్ వచ్చి ఆ 3 రోజులు నేను నొప్పితో పడుకుంటూ పోతే మీ నాన్న నన్ను అసలు పట్టించుకోర్రా. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, కాళ్ళు చేతులు నొప్పెడుతున్నాయా, అసలు ఏమీ అడగర్రా. కానీ నాకు ఆశగా ఉంటుంది. నా భర్త నా కాళ్ళు చేతులు నొక్కాలి, నా చేయి పట్టుకొని మాట్లాడాలి, ఇంటి పనులు చేసేటప్పుడు నా పక్కనే ఉండాలి, వంట చేసేటప్పుడు నా పక్కనే ఉండి కాయగూరలన్నీ కట్ చేయాలి. ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ నా పక్కనే ఉంటే నా నొప్పులన్నీ ఎగిరిపోతాయని అనుకునేదాన్నిరా. సరిపోయిందా? కానీ ఒక్కరోజు కూడా అలా జరిగిందే లేదురా. ఇదంతా పెళ్లి జరిగిన కొత్తలో ప్రేమగా ఉన్నట్టుగా ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. ఇలా చూడు బాబు, పీరియడ్స్ అనేది మామూలు నొప్పి కాదు. నీకు తెలుసా బాబు, ఆ 3 రోజులు నొప్పి ప్రాణం పోయేలా ఉంటుంది మాకు. నుంచోలేవు, కూర్చోలేవు, ఒంగోలేవు. ప్రసవ నొప్పిలాగా నొప్పెడుతుందిరా. ప్రశాంతంగా భోజనం కూడా చేయలేము. తింటే వెంటనే వాంతొచ్చేస్తుంది మాకు. మీరు ప్రతిదానికి కోపడుతున్నారు, మండిపడుతున్నారు. ఆ 3-4 రోజులు మాకు ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? ఇదంతా మేమెవరి దగ్గరికి వెళ్ళి చెప్తాం? కుటుంబం కోసం, ఉద్యోగం కోసం, మొగుడు కోసం, పిల్లల కోసం ఇదంతా మర్చిపోయి మేం పనిచేయడం లేదా? ఒంట్లో ఉన్న రక్తం అంతా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ అవ్వడానికి మేమంతా కష్టపడుతున్నాం బాబు. రే అంటూ అని చెప్పి అందరూ ముఖం తిప్పుకోవడం, అదోలా చూడడం, అంతేకాదు పక్కనొచ్చి కూర్చోడానికి కూడా ఆలోచిస్తారు. కానీ 10 నెలలు అందులోనే మీ ఒళ్ళు నానిపోయి ఉండేది మర్చిపోకు. అది అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? రే ఇలా చూడు, రోజు ఉద్యోగానికి వెళ్లి భర్త ఎప్పుడు ఇంటికొస్తాడో అని వెయిట్ చేస్తూ ఉండడం ఒక్కొక్క ఆడపిల్లకి ఎంత ఇష్టమో తెలుసా? అభిమానం, ఆప్యాయత, ప్రేమ, చిన్న తపనతో కలిసుండేదే ఇదంతా. కాని దాన్ని మాత్రం కొందరు ఎదురు చూస్తే అదంతా తప్పురా. ఎందుకురా ఇలా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉన్నారు? ఇలా చూడు, కాలం మారుతూనే ఉంది, కాని మనుషులు మారడం లేదురా. ఒక ఫోనుకిచ్చే మర్యాద కూడా ఒక మగాడికి, ఒక ఆడదానికి మీరు ఇవ్వడం లేదు. నాకిప్పుడు భవిష్యత్తును చూస్తే భయంగా ఉందిరా తెలుసా? నేను మీ నాన్నను వదిలి ఒంటరిగా వచ్చి నేను ఎంత కష్టపడి పెంచానో తెలుసా? ఒక్కొక్క రోజు నరకం అనుభవించానురా. అంత కష్టపడి మగతోడు లేకుండా కూడా జీవించగలం. కానీ ఈ సమాజంలో జీవించడమేరా కష్టం. కానీ అది మా కాలంతో అయిపోయిందిరా. కానీ ఇప్పుడున్న అమ్మాయిలు సరి, మగవాళ్ళు సరి, చాలా క్లియర్గా ఉన్నామనుకొని ఇంకా కన్ఫ్యూషన్లోనే ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుందిరా. ఇంతకు మించి నీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. చివరిగా ఒకసారి తన్ని నీ దగ్గర వదిలి వెళ్తాను, చూసుకోరా. రే బాబూ. అమ్మా, వస్తాన్రా. అమ్మదా, ఏమండి, లంచ్కి అన్నం వండేశాను, సాంబార్ పెట్టి మీకు నచ్చిన క్యారెట్ ఫ్రై చేస్తున్నాను, ఇంకా అప్పలం కూడా చేస్తున్నాను. ఒక 10 నిమిషాలేనండి అయిపోతుంది. మీకు ఇవి చాలా, ఇంకేమైనా చెయ్యాలా?
అమ్మ తనతో రమ్మని పిలిచారుగా, నువ్వు వెళ్ళట్లేదా? నేను వెళ్ళాలని అనుకుంటే పెళ్ళైన మరుసటి రోజే వెళ్ళేదాన్ని. నాకు మీరంటే ఇష్టం అండి. మీతో సంతోషంగా పిల్లలతోటి జాలీగా బండి తీసుకొని బీచ్కి, పార్క్కి, అన్ని చోట్లకి వెళ్ళాలని నాకు చాలా ఆశ అండి. మీతో పాటు జీవితాంతం బ్రతకాలని నాకెంతో ఆశ అండి. హే ఆపు. ఏమండి? 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 ఏమైందండి? ఏమండి? ఇలా చూడండి. ఏం కాదండి. ఏమండి? ఏడవకండి. ఏం లేదండి. ఏమండి? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఇలా చూడమ్మదా, నాకు సారీ అడగడం రాదు, కానీ ఒకటి చెప్పనా? చెప్పండి. క్యారెట్ వేపుడు నేను చేయనా? ఓకే. ఏమండి? ఏంటమ్మా?